వెల్కమ్ టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం చొరవతో సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నిలవల విజయశ్రీ తెలిపారు. పట్టణ పరిధిలో స్వర్ణముఖి నుంచి విన్నమాల చెరువు వరకు కాల్వల పూడికలు 3 కిలోమీటర్ల వరకు ఉందని తెలిపారు. ప్రజల కోసం మరెన్నో మంచి కార్యక్రమాలు పట్టణ అభివృద్ధి కోసం చేస్తామని తెలిపారు. సకుటుంబానాం క్షేమస్య వీర్య విజయ భయ ఆరోగ్య ఐశ్వర్య వ్యాపార ఉద్యోగ ధర్మ కామ మోక్ష చతుర్విధ విజయ ప్రాప్తిరస్తు ధనాయ సాకీర్తి ప్రాప్తిరస్తు మనవాంఛిత ఫల ప్రాప్తిరస్తు. ఓం నమో నమః. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణాయ నమః, లంబోదరాయ నమః, ధూమ్రకేతాయ నమః, గణాధ్యక్షాయ నమః. ఓం నమో నమః. హరి ఓం. భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్ష. బీజేపీ నాయకులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది నాయుడుపేటకి. అలాగే సూళ్లూరుపేట మున్సిపాలిటీకి 35 లక్షలు మంజూరు చేయడం అయింది. ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికనంతా తీస్తున్నారు. దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే, ప్రజల రక్షణే ధ్యేయంగా, అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. అలాగే నేను కూడా సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అలాగే